లో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీలు కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎన్నికల విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. అంగన్వాడీలు కాంట్రాక్ట్ ఉద్యోగులను ఓపీఓలుగా నియమించాలని ఆదేశాలిచ్చింది. ఎన్నికల సిబ్బంది కొరత దృష్ట్యా ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీలు కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎన్నికల విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. అంగన్వాడీలు కాంట్రాక్ట్ ఉద్యోగులను ఓపీఓలుగా నియమించాలని ఆదేశాలిచ్చింది. ఎన్నికల సిబ్బంది కొరత దృష్ట్యా ఈసీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఏపీలో ఈసీ ఓ కీలక ప్రకటన చేసింది. అంగన్వాడీలు కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎన్నికల విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. అంగన్వాడీలు కాంట్రాక్ట్ ఉద్యోగులను ఓపీఓలుగా నియమించాలని ఆదేశాలిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, అంగన్వాడీ కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎన్నికల విధులకు తీసుకోవాలని చెప్పేసి ఈసీ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పోలింగ్ విధులకు దృష్ట్యా కొంత సిబ్బంది ఏదైతే ఉండదో ఆ సిబ్బంది కొరత ఉన్న దృష్ట్యా నేపథ్యంలో అంగన్వాడీలు కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా ఓపీఓలుగా నియమించాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ మేరకు వారికి ఇతర ఎన్నిక అధికారులుగా విధులు నిర్వహించాలని చెప్పేసి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఒకవైపు ఎన్నికల విధుల్లో పాల్గొంటూనే అన్ని కేటగిరీల వారికి పోస్టల్ బ్యాలెట్ల ఫామ్ కోసం ఫామ్ డి గడువు జారీను మే 1వ తేదీ వరకు జారీ చేస్తూ ఎన్నికల కమిషన్ ఇచ్చింది. ఆ ఎన్నికల విధులు అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి ఇతర విధులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వీటితో చేయించడం జరుగుతోంది. గతంలో రెవెన్యూ ఉద్యోగులు అలాగే ఉపాధ్యాయులు వీరందరూ కూడా ఎన్నికల విధులు నిర్వహించేవాళ్ళు. ఇంతవరకు అయితే కనుక కాంట్రాక్ట్ ఉద్యోగులు అంగన్వాడీలు అయితే కనుక ఎన్నికల విధుల్లో నిర్వహించలేదు. అయితే ఈసారి మటుకు ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలని చెప్పేసి వీరిని కూడా అంటే సిబ్బందిని పరిపుష్టంగా ఎన్నికల విధుల్లోకి నియామకాలు చేయాలని చెప్పేసి ఈసీ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ వాలంటీర్లను వీరందరినీ కూడా ఎవరైతే కనుక ఆరోపణలు ఉంటాయో అంటే కనుక ఒకవైపు మాత్రమే చేస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నటువంటి ఉద్యోగులను ఎవరినే కానీ ఈ ఎన్నికల విధులకు తీసుకోవడం లేదు. ప్రతిదీ కూడాను ఆచితూచి ఎటువంటి ఆరోపణలు లేకుండా ఈ నిర్ణయం ఈసీ తీసుకోవడం జరుగుతా ఉంది. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.